ఒంగోలు పట్టణంలో స్థానిక కలెక్టర్ కార్యాలయంలో మాదక ద్రవ్యాల వినియోగ నివారణపై నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. తర్వాత కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అంటే మళ్ళీ వాళ్ళని మళ్ళీ స్కూల్ ఐడెంటిఫై చేశారు. మన జిల్లాలో ఎంతమందిని ఐడెంటిఫై చేశారు, సిడబ్ల్యూసీ వాళ్ళు కూడా ఎంతమందిని ఐడెంటిఫై చేశారు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు తాగుతున్నారు అనేది కూడా మా నోటీస్లోకి వచ్చింది. అటువంటి పిల్లల్ని ఏం చేశారు? ఎప్పుడు కూడా ఎవ్రీ మంత్ స్కూల్ లెవెల్లోనే జరుగుతుంది. వాళ్ళ ఇంటిలో ఉంటే వాళ్ళ అమ్మ నాన్నగారు చెప్తారు. Prevention of drugs and substance abuse among children and illicit trafficking. So ee roju jarugutuna ee meeting AP State Commission for the Protection of Child Rights member Srimati Padmavati gariki tarvata ikkada Child Welfare Committee January month oka joint action plan petti ela pillal madhyalo చిల్డ్రన్ మధ్యలో ఈ సబ్స్టెన్స్ అబ్యూస్, డ్రగ్ అబ్యూస్ ని ప్రివెంట్ చేయాలి, ఎటువంటి మెషర్స్ తీసుకోవాలని ఒక మీటింగ్ జనవరి మంత్ పెట్టడం జరిగింది. సో దాంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో దాన్ని ఈ 6 months అయింది. ఈ 6 months లో ఎటువంటి మెషర్స్ మీ డిపార్ట్మెంట్ తరఫున మీరు చేశారు దానికి రివ్యూ ఈ రోజు జరుగుతుంది. అలాగే మనకి గవర్నర్ వాటపూర్ ఎర్రకొండపాలెం వీటి నుంచి కూడా డ్రగ్ అబ్యూస్ అనేటువంటిది జరుగుతుంది. అక్కడ ఏమేమి పాయింట్స్ పెట్టారు, డీ అడిక్షన్ సెంటర్స్ ఏం పెట్టారు, కౌన్సిలింగ్ కూడా ఎంతమందికి కౌన్సిలింగ్ ఇచ్చారు, అసలు వాళ్ళకి సంబంధించి ప్రికాషనరీ మెజర్స్ అండ్ టేక్ ప్రివెన్షన్ ఆఫ్ ద డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ మీద ఏమేమి చేశారు. లో రెవరీ క్లబ్స్ ఎవరు కాన్సన్ట్రేట్ చేశారా లేదా ఎవరు చూస్తారు మీ డిపార్ట్మెంట్ నుంచి? మానిటరింగ్ ఆఫీసర్ మనకి ఏఎంఓ పెట్టాం మేడం. ఎవరు? ఏఎంఓ అసిస్టెంట్ మానిటరింగ్ ఆఫీసర్ ఇచ్చాం మేడం. ఎస్ఎస్ఏలో చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇచ్చిన డేటా ప్రకారం 2067 అసలు ఉందా లేదా? కమ్యూనికేట్ చేసాము. ట్రాన్సిషన్ అయినట్టుగా ఫుల్ 20 members లిస్టింగ్ గా రచ్చిస్తున్నాం. మరి ఎలా ఈ డేటా స్టూడెంట్స్ అంటే క్లాస్ వైజ్ స్టూడెంట్స్ ని డిఓ గారు యు హావ్ టు లుక్ ఇంటు దిస్. మీరు డేటా ఇచ్చారు కాబట్టి వెదర్ ద డేటా ఇస్ ప్రొవైడెడ్ సరేనా తప్పు డేటా ఇచ్చారు యు హావ్ టు వెరిఫై, యు హావ్ టు విజిట్ ద స్కూల్స్, యు హావ్ టు మానిటర్ యువర్ ఎంఈఓస్ ఆర్ ఏఎంఓస్. ఎవరికి ఈ డేటా అంటే ఈ క్లబ్స్ కాన్సన్ట్రేట్ చేయడానికి ఇన్ఛార్జ్ ఇచ్చారో వెదర్ దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్ ఆర్ నాట్ యు హావ్ టు మానిటర్. అస్ ద హెడ్ ఆఫ్ ద మీరు ఇక్కడ చెప్తున్నారంటే పీడీఐసీఎస్ చేశారని టు మానిటర్. ఫస్ట్ థింగ్. రెండోది మీకు నంబర్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ మన డిస్ట్రిక్ట్ లో ఉన్నవి 545. దాంట్లో రెఫరీ క్లబ్స్ 445 లో కాన్సన్ట్రేట్ చేసినట్టు డేటా ఇచ్చారు. ఈ రోజు మీటింగ్ పెడితే మీటింగ్ ఇక్కడ కొత్తగా ఇన్స్ట్రక్షన్స్ నోట్ చేసుకోవడానికి రావట్లేదు. హెచ్ఓడీస్ యూ హ్యావ్ టు కమ్ ప్రిపేర్డ్. కంప్లీట్ చేస్తాం. అర్థమైందా? దట్ ఈస్ హౌ యూ షుడ్ కమ్ ఫర్ ద మీటింగ్. ద కన్సర్న్ వార్డెన్ వుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ and we will take severe action and it's HOD's responsibility. See, ఎప్పుడు కూడా ఆ డిపార్ట్మెంట్ పైన ఈ డిపార్ట్మెంట్ పైన చెప్తూ ఉంటాము. That should not be your attitude. You should take responsibility for your children. Your children means the children who are residing in your hostels. వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ బిహేవియర్ ఇవి అన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత కన్సర్న్ HODs. You cannot tell వాళ్ళ పోలీసు వచ్చి చూడాలి, పోలీస్ 10 days 24/7 అక్కడ ఇన్స్టిట్యూషన్ లో కూర్చొని ఎలా చూస్తారు? ఆ పని చేయడానికి మీరు వాడుతున్నారు. చేంజ్ యువర్ యాటిట్యూడ్. నా వి మే థింక్ దట్ ఇది ఏంటి ఇష్యూ, పెద్ద ఇష్యూ, ఇక్కడ మీటింగ్ వచ్చాము వెళ్ళిపోతాము ఏదో ఒక ఇన్స్ట్రక్షన్. దట్ షుడ్ నాట్ బి యువర్ యాటిట్యూడ్. ఎవరెవరు ఇక్కడ ఉన్నారో నోట్ చేసుకోండి. ఎవ్రీ 3 months దిస్ మీటింగ్ అనేది కంటిన్యూస్ గా ఏదైతే చిల్డ్రన్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ దోస్ చిల్డ్రన్ హు ఆర్ ఇన్ ది హాస్టల్స్. వాళ్ళకి ఎక్కువ ఈ ఆపర్చునిటీ అవకాశం ఉంటుంది. ఇటువంటి వారిని మీరు సరిగా మానిటర్ చేసి మీ ఇంటిలో ఉన్న మీ పిల్లల్ని మీరు
ఎంత మానిటరింగ్ చేస్తారు? అలానే మీ హాస్టల్స్ లో ఉన్న పిల్లలకు మీరు మానిటర్ చేసుకోవాలి. నథింగ్ ఇస్ వారు వార్డెన్స్ నాలెడ్జ్ లేకుండా ఏమి చేయరు, తీసుకోవాలి. రైట్ ఆఫ్టర్ దిస్ మీటింగ్ యూ హ్యావ్ ఎ మీటింగ్ ఆర్ మీరు మీ మెంబర్స్ తీసుకోండి, తీసుకోండి. యూ ఇన్స్ట్రక్ట్ యువర్ వార్డెన్స్. ఇటువంటి ఏదైనా ఇన్సిడెంట్ రిపోర్ట్ అవుతే the particular warden would be held responsible first thing, and strict action would be taken against the warden. దాని ద్వారా ఏం చేయాలి? ముందు నుంచేసి ఎవ్రీడే వారు దీని గురించి ఎందుకు మనం తీసుకోకూడదు, ఎవ్రీడే వారు చెప్పి ఉంటే there would be a change in their behavior. వారు చిన్న పిల్లలు 13-14 years అన్ని కూడా కొత్తగా అనిపిస్తుంది, ట్రై చేస్తామని. దట్ ఈస్ దేర్ ఏజ్ వల్ల వారు అలా చేస్తారు, అలాగే ఉంటారు. వాళ్ళని మెజర్స్ ఏమేమి తీసుకున్నారు డిపార్ట్మెంట్స్ ఎవ్రీ 3 months ఒకసారి రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడము, అట్లానే ఎంతమందిని మనం ఐడెంటిఫై చేసాము, ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఎన్ని ఇచ్చాము, అలాగే కాలేజెస్ లో ఎంతమందిని ట్రేస్ అవుట్ చేశారు, రికార్డింగ్ టు ద ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కూడా వాళ్ళు ఎంతమందిని ఇంటర్మీడియట్ పిల్లలు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ డ్రగ్ అబ్యూస్ కానివ్వండి, నార్కోటిక్ డ్రగ్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటిది కూడా డేటా అనేటువంటిది కలెక్ట్ చేయడం జరుగుతుంది ఎంటైర్ ఇండియా మొత్తం కూడా. అలానే మన ఆంధ్రప్రదేశ్ లో ఎస్పెషల్లీ 26 జిల్లాల్లో కూడా ఆల్రెడీ కమిషన్ మొత్తం కూడా రివ్యూ జరుగుతుంది, అలాగే సమావేశాలను కండక్ట్ చేయడం, అలాగే ఎంతమందిని మనము ట్రేస్ అవుట్ చేస్తాము చిల్డ్రన్ ని, అసలు ఎంతమంది పిల్లల్ని డీఅడిక్షన్ సెంటర్ కి పంపించాము, వాళ్ళ పేరెంట్స్ ఎన్ని అవగాహన సదస్సులు కండక్ట్ చేశారు, అలాగే 100 meters దూరంలో ఉన్నటువంటి షాప్స్ ఇన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇంకా మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి ఒంగోలులోనే నియర్ విజేత స్కూల్స్ ఇవన్నీ కూడా రైల్వే స్టేషన్ సెంటర్ లో దగ్గరగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఆ రోజు కూడా మనం కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేశాము, కానీ ఎన్నిసార్లు జరిగినాయి. ప్రకాశం జిల్లాలో గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్నిసార్లు కండక్ట్ చేస్తున్నారు, అలాగే మీరు రాసుకోండమ్మా, ప్రతిసారి అదే అవుతా ఉంది రిపీటెడ్ గా. ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్నిసార్లు ఎస్ఎంసీ మీటింగ్స్ జరిగినాయి, ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఎస్ఎంసీ మీటింగ్స్ ఎన్ని జరిగినాయి, పేరెంట్స్ మీ నోటీస్ లో ఏం పెట్టారు? దాని మీద గౌరవ మెంబర్ గారు మరియు కలెక్టర్ మేడం గారు కూడా సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతూ మేడం గారిని సమావేశాన్ని